విందులో అగ్రస్థానం ముందు భోజనం అయ్యగారికి పెట్టేయాలి, లేదా అందరితో పాటు తింటానంటే లేదన్నయ్య గారు మీకు ప్రత్యేకంగా పెట్టాలి అంట. ఇక్కడికి అంతే, స్పెషల్ ఫుడ్ స్పెషల్ గా కూర్చోబెట్టి స్పెషల్ గా వడ్డించాలి. అంటే సేవకుడికి మంచి భోజనం ప్రత్యేకంగా పెట్టాలి అన్నది వారి ఆశ కావచ్చు, అది మంచిదే. కానీ దాన్ని స్వీకరించేవాడు ఎలా ఆలోచించాలన్నది ఇక్కడ ప్రధానమైన విషయం. వాళ్ళు నీకు విలువ ఇవ్వచ్చుగాక, వాళ్ళు నీకు ప్రత్యేకమైన గౌరవాన్ని ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వచ్చుగాక, వాళ్ళు ఇస్తున్నారు కదా నువ్వు పుచ్చేసుకోవడం మొదలు పెట్టేశావు అనుకో, నీకు తెలియకుండానే నువ్వు మారిపోతావు. ఆ చట్టంలో చిక్కుకుపోతామండి. దేవుని సేవ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరిలో ఒకటి వలే ఉండాలి తప్పించి నేనేదో ప్రత్యేకమైన వాడిని ఏదో పైనుంచి ఊడిపడ్డాను, అచ్చి బాబాయ్ అన్నయ్య మీరు మా ఇంటికి వచ్చారంటే అసలు మేము నమ్మలేకపోతున్నాం అన్నయ్య అన్నారు మనోళ్ళు చాలా మంది. అమ్మా నేను మనిషినే అనేవాడు, నేను మనిషినే, పైనుంచి ఊడిపడలేదు కదా, నేను మనిషినే అనేవాడు. నేను వాక్యం చెప్పే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు అంతే, అంతకు మించి నేనేం ప్రత్యేకంగా తయారు చేయబడిన నాకేమి కిరీటాలు నాకేం కొమ్ములు ఏం లేవు కదా, నేను కూడా మామూలు మనిషినే అనేవాడిని. అయ్యబాబు అలా అనకన్నా, నేను అయ్యబాబు మీరు అలా అనకండి, మరి ఇంకేమన్నా. అది వాళ్ళ ప్రేమ, అర్థమవుతుంది, అది వాళ్ళు ఇచ్చే గౌరవం, అది వాళ్ళు చూపించే ఆప్యాయత, సేవకుడి పట్ల వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం అన్నమాట అది. వాళ్ళంత ప్రత్యేకంగా నిన్ను చూస్తున్నారు కదా, నువ్వు చెట్టు ఎక్కవనుకో చెట్టు మించి కింద దూసేస్తాడు నేను దేవుడు. అలా చూడటం వాళ్ళ ప్రేమ. నువ్వు వాళ్ళందరితో కలిసిమెలిసి వాళ్ళలో ఒకరిగా ప్రేమతో బ్రతకటం అనేది సేవకుడి బాధ్యత. అటువంటి వాడికి గర్వపడకూడదు, విర్రవీయకూడదు, పేటరేగిపోకూడదు. మేమేదో ప్రత్యేకంగా పుట్టిన వాళ్ళని పైనుంచి ఊడిపడ్డాము, అసలు మాకు చూసారా తల మీద పుట్టడంతో కిరీటం ఉంది, చేతికి బంగారు కంకణాలు ఉన్నాయి, మా ఒళ్ళంతా బంగారు తాపడాలు ఉన్నాయి అన్నట్టుగా ఓవరాక్షన్ చేశారు అనుకోండి, మొత్తం విప్పదీసేస్తాడు దేవుడు. ప్రభువు సామాన్యులతో కలిసి బ్రతికారండి, సామాన్యులతో తిరిగారండి, వారందరితో పాటు కూర్చుని భుజించారండి. ఆయన అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నారండి, ఆయన అందరినీ సమానంగా చూశారండి.